పశువుల డాక్టర్లు కంపౌండర్ల ఉద్యోగాల భర్తీని ప్రైవేటులకు అప్పజెప్పకుండా సర్కారే నింపాలంటున్నారు నిరుద్యోగులు. ఖాళీగున్న ఉద్యోగుల్ని నింపేందుకు ప్రైవేట్ కంపెనీతో ఇచ్చిన ప్రకటనను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖలకు ప్రైవేటులకు ఇస్తే దందాలు ఎక్కువైతాయని చెప్తున్నారు. పశుసంవర్ధక శాఖల కొలువులను నింపే జిమ్మేదార్ని ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పుడు మీద గరమైతున్నారు నిరుద్యోగులు. సానీళ్ల సంధ్య ఉద్యోగాలు నింపుతారని ఎదురుచూస్తుంటే ప్రైవేటులతోని ప్రకటన చేయించి మా ఆశల మీద నీళ్లు పోసిర్రని బాధపడుతుర్రు. జిల్లా గ్రామ స్థాయిలో మొబైల్ గొడ్ల దవాఖాన్లు పెట్టాలన్న ఆలోచన మంచిగానే ఉన్నా ఖాళీలు నింపే బాధ్యత జీవీకే కంపెనీకిచ్చుడు మంచిగా లేదంటున్నారు. 2009 నుంచి నేటికి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయలేదు సార్. పశుసంవర్ధక శాఖలో గ్రామీణ స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్లు చాలా కీలకం సార్. 2016 సంవత్సరంలో గ్రామీణ మన కుర్మ యాదవులకు 4000 కోట్లతోటి ఒక పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. వారు సిటీలో ఉండి గొర్రెలు మేపుతారా సార్? నిరుద్యోగులుగా ఇక్కడ ఉన్నాము. 750 పోస్టులు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. కొత్తగా 150 అని జీవీకే ద్వారా అప్పచెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం సార్. జీవీకే కంపెనీలతోని కొలువులు నింపే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని గియల్ల రాజేంద్రనగర్ వెటర్నరీ కాలేజీల మీటింగ్ పెట్టిండ్రు నిరుద్యోగులు. రాష్ట్రంలో గొర్రెలు పందుల పెంపకాన్ని పెద్ద సంఖ్యలో చేయాలని చూస్తున్న సర్కార్ వీటికి ఏ రోగాలు రాకుండా చూస్తందుకు డాక్టర్లు కూడా ఉండాలంటున్నారు. ప్రైవేట్ కంపెనీ నుంచి కొలువులను నింపితే బాధ్యతగా ఉద్యోగం చేయరని చెప్తున్నారు. ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి రేపు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 84 లక్షల గొర్రెలకు సహాయం చేసే విధంగా ప్రభుత్వమే ఒక కార్యాచరణ చూపిస్తే బాగుండు. కానీ ప్రైవేటు సంస్థలైన జీవికే లాంటి సంస్థలకు ఇలాంటి నిర్వహణ బాధ్యత ఇవ్వడం వల్ల రేపొద్దున క్షేత్రస్థాయిలో ఉండే రైతాంగానికి గొర్రె కాపర్లకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగని చెప్పేసి మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. జీవికే సంస్థ ద్వారా చేయాల్సిన 150 వెటర్నరీ క్లినిక్లను ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖనే చేపట్టి విధంగా మరొక ప్రకటన వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే వెటర్నరీ పాలిటెక్నిక్ డిగ్రీలు పీజీలు చేసినోళ్లు మస్తు మంది ఉన్నారని వీళ్ళంతా ఖాళీగున్న కొలువుల కోసం ఎదురు చూస్తున్నారంటున్నారు నిరుద్యోగులు. 9 ఏళ్ల సంధి ఒక్క ఉద్యోగం కూడా నింపలేదంటున్నారు. రాష్ట్రం వచ్చినాక ఎట్లయినా నింపుతారనుకుంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పుడు మంచిగా లేదంటున్నారు. 5 సంవత్సరాల డిగ్రీ కష్టాన్ని ప్రసవంగా రూపంలో బయటకు వస్తే ఉద్యోగాలతో బతుకు జీవి ఇస్తానికి ఉండాలి. కానీ ప్రైవేటైజేషన్ అనే ఒక సవితి తల్లికి అప్పగించి ఆమె మమ్మల్ని చూసుకుంటుందనేది మీ అపోహాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. సర్కార్ కొలువులు నింపితే ఉద్యోగులు సర్కార్ పరిధిలుండి జవాబుదారీతనం పెరుగుతుందంటున్నారు.